యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తర్వాత ప్రాజెక్టులపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 31 చిత్రం మీద భారీ హైప్ ఉంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి డ్రాగన్ టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచి సినిమాకి సంబంధించిన రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొంది. ఇప్పటికే 2026 జూన్ లో సినిమా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుందని సమాచారం. థాయిలాండ్, మయన్మార్, లుయాస్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది. 3 దేశాల్లో ఉండే డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందుతుందని ఇన్సైడ్ వర్గాల నుంచి టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో జరుగుతుందని సమాచారం. పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ని దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారని, 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్ లో పాల్గొంటారని టాక్. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఒక హైలైట్ గా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. భూషణ్ కుమార్ టీ సిరీస్ ఫిలిం సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆస్ పతాకాలపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కోసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ గ్రాండ్ టెంపుల్ సెట్ ని రూపొందిస్తున్నారట. ఈ సీక్వెల్ ఎన్టీఆర్ తో పాటు విలన్స్ మధ్య జరిగే హై వోల్టేజ్ యాక్షన్ తో సినిమాకి హైలైట్ గా నిలనుందని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లో ఐకానిక్ చిత్రంగా మలచాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకే స్క్రిప్ట్ పై ఎక్కువ సమయం కేటాయించి ప్రతి సీన్ ని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ సినిమా నీల్ ఫిల్మ్గ్రఫీలోనే బెస్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.